ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అవుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండవ భాగంపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. మరోసారి పాన్ ఇండియాని పుష్ప -2 వసూళ్లతో షేక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శిల్పంలా చెక్కుతూ అన్నాడు. ఇప్పటికే పుష్ప 2 ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్ కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే సంకేతాలు కనిపిస్తోన్న నేపథ్యంలో వాయిదా పడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పోటీగా హిందీలో రోహిత్ శెట్టి కాక్ యూనివర్షన్ నుంచి సింగం ఎగైన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ కాన్సాస్ పై తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ మూవీని తెరకెక్కిస్తున్న విషయానికి తెలిసిందే. పుష్పరాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న అంశంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పుష్ప ది రూల్ మూవీ విడుదల కాకముందే దీనికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని కూడా వీళ్లు తీయబోతున్నట్లు తాజాగా న్యూస్ లీక్ అయింది. అంతేకాదు దీనికి పుష్ప ది రోర్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ విషయాన్ని పుష్ప ది రూల్ ఎండింగ్లో రివీల్ చేయబోతున్నారని సమాచారం. పుష్ప ది రోర్ మూవీకి సంబంధించిన లైన్ను ఇప్పటికే దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్కు చెప్పాడట. ఇది అతడికి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ మూడో పార్టుకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు చేస్తారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తానికి పుష్ప సిరీస్ కంటిన్యూ అవుతుందన్న వార్త బన్నీ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది.